రారా కృష్ణయ్య అంటూ పిల్ల నువ్వులేని జీవితం అంటూ టాలీవుడ్కి పవర్ చూపించిన రెజీనా కాసాండ్రా తదుపరి మూవీలో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అంటోంది. బాలీవుడ్లో ఆఫర్ ఇస్తే చేస్తానంటోంది. ఐటమ్ సాంగ్స్కు ఆమె నో చెప్పింది. విభిన్న పాత్రను చేస్తానంటున్న టాలీవుడ్ లక్కీ గర్ల్ రెజీనాతో మా కరెస్పాండెంట్ దిలీప్ ఫేస్ టు ఫేస్. బాలీవుడ్ ఐకాన్ నటి రెజీనా మనతో ఉన్నారు. తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి తెలుసుకునే ప్రయత్నించడం. రెజీనా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి మీది? ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్కి షూట్ చేస్తున్నానండి. హరిశంకర్ గారు డైరెక్ట్ చేస్తున్నారు, దిల్రాజు గారు ప్రొడక్షన్స్లో, అండ్ సాయిధరం తేజ్ ఇస్ ద హీరో. ఇంకా నా తమిళ ఫిల్మ్ స్టార్ట్ అయిపోతుంది, అండ్ ఇంకొక తమిళ ఫిల్మ్ మార్చ్ 13th రిలీజ్ అవుతుంది, రాజతంతిరం అని చెప్పి మార్చ్ 13th రిలీజ్ అవుతుంది. సో మీరు ఆ మూవీలో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లో ఒక మంచి ఇన్నసెంట్ అమ్మాయి అనమాట, కానీ షీ ట్రైస్ టు పుట్ ఆన్ అ బ్రేవ్ ఫేస్. కాదు నాకు అన్నీ తెలుసు, నేను చేస్తాను అనమాట. అండ్ వెరీ నైవ్ గర్ల్, అండ్ నాకు క్యారెక్టర్ చాలా నచ్చిందండి. రెజీనా ప్రజెంట్ టాలీవుడ్ లక్కీ హ్యాండ్గా ఉంది. ఏంటి ఆ లక్కీ హ్యాండ్ అనుకున్న సీక్రెట్ ఏంటి? అదే మీరేం చెప్తున్నారు కదా, అప్పుడు మీరే చెప్పాలి కదా. కాదండి, నాకు అన్నీ అది తెలీదండి, బట్ ఐఎమ్ రియల్లీ హ్యాపీకి ఒక పాజిటివ్ వైబ్ ఉంది అనమాట. అది ఉంటే నాకు చాలు. సో ఇంకా అంటే సౌత్ ఇండియాలో తమిళ్లో చేస్తున్నారు, అటు తెలుగులో చేస్తున్నారు, ఇంకా కన్నడ లేదని ప్రాజెక్ట్ చేస్తున్నారు. కన్నడలో ఆల్రెడీ ఒక ఫిల్మ్ చేశానండి కాలేజ్లో ఉన్నప్పుడు, కానీ ఐఎమ్ ట్రైన్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ తెలుగు, తమిళ్. సో ఇంకా తెలుగులో పలానా హీరోతో చేయాలి అని ఏదైనా కోరిక, పలానా స్పెషల్ క్యారెక్టర్ చేయాలని ఏదైనా కోరిక ఉందా? అందరూ కూడా చేయాలండి. స్పెషల్ క్యారెక్టర్ అయితే నాకు సైకలాజికల్లీ డిఫరెంట్ క్యారెక్టర్స్ చాలా ఇష్టం అండి. సో ఐ హోప్ నా కెరియర్లో అలాంటి ఒక ఆపర్చునిటీ వస్తుంది. నెక్స్ట్ మ్యాక్సిమం టాలీవుడ్ తర్వాత కోలీవుడ్ తర్వాత చాలామంది కూడా బాలీవుడ్కి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటారు, వెళ్తూ ఉన్నారు. సో మీరు ఏమన్నా బాలీవుడ్కి ట్రై చేస్తున్నారా? వెళ్ళాలని ఆశ ఏదైనా ఉందా, కోరిక? ట్రై అంటే అలాంటి ఏం లేదండి, కానీ వస్తే డెఫినెట్గా చూస్తాను, బాగుంటుందంటే డెఫినెట్గా చేస్తాను. ఇప్పటి వరకు నేను చాలా హ్యాపీగా ఉంటాను, చాలా సంతోషంగా ఉన్నాను. ఇక్కడ ఉన్నాను. సో ఇక్కడ షూట్ చేసి నాకు చాలా ఇష్టం. సో అంటే ఏదైనా సినిమాలో గెస్ట్ రోల్ క్యారెక్టర్ కానీ వస్తే చేస్తారు? ఇప్పటి వరకు ఏం రాలేదండి, వస్తే డెఫినెట్గా చూసి నేను చేస్తాను. నెక్స్ట్ ఐటమ్ సాంగ్, చాలామంది కూడా కొన్ని సినిమాలో హీరోయిన్ చేసిన తర్వాత ఐటమ్ సాంగ్ వైపు కూడా వెళ్తూ ఉంటారు. మీరు అలాంటి ఏదైనా ఐటమ్ సాంగ్ వైపు ఏదైనా ఛాన్స్ వస్తే వెళ్తారా? నాకు షార్ట్స్ వేసుకోవడానికే ఇంత రోజు డైరెక్టర్ గారు నాకు చెప్పాలి 10 days తర్వాత షార్ట్ సీన్ ఉంది, ఇది అది. సో నాకు దాంట్లోనే ఐ గెట్ లైక్ లిటిల్ నర్వస్ అనమాట. సో ఐటమ్ సాంగ్స్ చేస్తే షార్ట్స్ అన్నీ వేసుకోవాలి, నాకు అంత కంఫర్ట్ లేదండి. సో ఐ డోంట్ థింక్ ఐల్ ఎవర్ బీ ఏబుల్ టు డూ వన్. రెజీనా ఇస్ ఎ ట్రెడిషనల్ లుక్. సో ఏంటి దాని వెనుక సీక్రెట్? అమ్మని అడగాలండి. దిస్ ఇస్ వాట్ షీ హెస్ క్రియేటెడ్. సో మై అమ్మ నాన్నని అడగాలి, బికాజ్ దిస్ ఈజ్ ఆల్ ఫిజికల్ అట్రిబ్యూట్స్ వాళ్ళకే చెప్పాలి. బట్ ఐ లైక్ బీయింగ్ లైక్ దిస్. నాకు ఐ లైక్ బీయింగ్ ద ఇండియన్ గర్ల్ అనమాట. థ్యాంక్ యూ రెజీనా. ఇది మొత్తానికి తనకు ఒక సైకలాజికల్ మూవీలో యాక్ట్ చేయాలని ఉందని చెప్తుంది. అలాగే ఐటమ్ లాంటి సాంగ్స్ తను చేయలేనని చెప్తుంది. వీడియో వినోద్తో దిలీప్, సాక్షి టీవీ, హైదరాబాద్.